ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ దేశంలోనైనా సరే అరే అమ్మాయి అక్కడి నుంచి వచ్చి గంత దూరంకి వెళ్ళి వచ్చి గంత పెద్ద ఎత్తున హెరాస్మెంట్ గురై గంత కమెంట్ చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేసి ఉండాల్సి ఉండే, నేషనల్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే. ఎవరూ బుక్ చేయట్లేరు. ఎందుకు? రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పని. గమ్మత్తేంది అంటే చీటికి మాటికి మిడతలెక్క ఎగిరిపడేటువంటి ఒక పెనం మీద పోపుగింజ ఎగిరిపడేటువంటి ఒక బీఆర్ఎస్ అనగానే బండి సంజయ్ గారు గింత పెద్ద ఈవెంట్ జరిగింది, భారత మాతాకు జై అంటారు కదా మీరు, భారత మాతాకు జై అంటారు, మహిళలను తల్లిగా చూడాలంటారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఈ మహిళల చేసిన కమెంట్ల పైన బీజేపీ వాళ్ళు చేసినరా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, నేను అడుగుతా ఉన్నా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇఫ్ అ ఉమెన్ ఈస్ బీయింగ్ అబ్యూస్డ్, సెక్షువల్లీ హెరాస్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఒక హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యుడ్ హావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగు ఉండాల్సి ఉండే. ఎందుకు అడగట్లేరు? ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో మీకు? ఏం అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వంతో? పేరుకేమో బీజేపీ కాంగ్రెస్ పిల్లియలు కాంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాత్రం ఎక్కడా కూడా ప్రశ్నించకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక వైఖరికి పాల్పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఇకపోతే ఆ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు ఒక తీరు, అదేదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వెంచర్స్ ప్రమోషన్ చేసినట్టుగా దాన్ని ప్రమోట్ చేసి పడేసినారు. ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇంత చిల్లరగా ఇటువంటి పెద్ద ఈవెంట్ను కండక్ట్ చేసి ఉండరు. ఇగో ఇదో చూడరు. ఇక ఇది హోనర్ హోమ్స్ అట. ఎవరైనా రేవంత్ రెడ్డి చుట్టమా? తెలంగాణకు అల్లుడా? 200 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో నువ్వు ఖర్చు పెడుతుంటే ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళ కంపెనీలను ఇంత పెద్ద మహిళా కంటెస్టెంట్లతో నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయించడం ఏంటి? ఇస్ దిస్ నాట్ షేమ్? సిగ్గు కాదా ఇది? నేను ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే ఏ ఇంటర్నేషనల్ సిఎన్ఎన్, ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ఇటువంటి ఒక పెద్ద పెద్ద పత్రికలన్నీ వస్తాయి. వాళ్ళందరూ వచ్చి దీన్ని ఏదో పెద్ద ఈవెంట్గా దీన్ని కవర్ చేస్తారేమని చూస్తే మన లోకల్ ఛానల్, భారతదేశంలో ఉన్నట్టుగా నేషనల్ మీడియా కూడా చక్కగా కవర్ చేసిన పాపాల మూల. I don't think even regional channels also have given any lives. ఏమనంటే యూట్యూబ్లలో లైవ్లు ఇచ్చిండ్రు తప్ప లైవ్ కవరేజెస్ మాత్రం ఈవెంట్స్ ఎక్కడ ఇచ్చినట్టుగా లేదు. నా రీజనల్ ఛానల్స్ ఇవ్వలే, నా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఇవ్వలే, ఇంటర్నేషనల్ ఛానల్స్ అయితే దాఖలా లేవు. మరి ఏం ఈవెంట్ కండక్ట్ చేసినవయా? ఏం ప్రతిష్ట? ఏం అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినావంటే పెట్టుబడులు కాదు కానీ పేరును మాత్రం రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసి పడేసినాడు. తెలంగాణ ప్రతిష్టను సర్వనాశనం చేసి పడేసినాడు. ఇంకొకటి, మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ఒక వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ అయినటువంటిది. ఇది ఎక్కడ కథ అంటే మన దేశంలోనే మిస్ వరల్డ్ ఉంది. అమ్మాయి ఎవరు? సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, హైదరాబాద్ అమ్మాయి డయానా, అమ్మాయి పేరు ఏం పేరండి? డయానా అని ఉంటుంది. తర్వాత ఇంకా మన హైదరాబాద్లో సానియా మీర్జా గారు ఉన్నారు, పివి సింధు గారు ఉన్నారు. పెద్ద పెద్ద గ్లోబల్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఒక హిందీ యాక్ట్రెసెస్ ఉన్నారు, హైదరాబాద్ యాక్ట్రెస్ ఉన్నారు. ఎవరు అటెండ్ అవుతారా అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, లేకపోతే ఆయన చుట్టూ తిరిగేటువంటి ఒక పార్టీ చెంచాలు. ఈ ఈవెంట్లో వివివిఐపీస్ లెక్క ఎవరి దగ్గర కూర్చుంటున్నారు? ఆ కంటెస్టెంట్స్ దగ్గర కూర్చుంటున్నారు అని చెప్పని ఫోటోలు కనబడుతున్నాయి. ఇస్ దిస్ నాట్ షేమ్ఫుల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్? ఆయన కంటే బుద్ధి జ్ఞానం లేకపోవచ్చు. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అబౌట్ ది ఎటికెట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్. మీకన్నా చెప్పాలి కదండి బ్యూరోక్రాట్స్ మీరు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ కండక్టింగ్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ను ఈ రకంగా కండక్ట్ చేయొద్దు అని చెప్పని బుద్ధి మీరైనా గడ్డి పెట్టాలి కదండి. చీఫ్ సెక్రటరీ గారో లేకపోతే మాజీ చీఫ్ సెక్రటరీ గారో ఇంకెవరో అంత చాలా మంది ఉన్నారు కదా. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్ చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇగో ఇంకొకటి, చూపల్లి కృష్ణారావు గారు అంటున్నారు మ్యాగీపై విచారణ లేదు అంటాడు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వార్తల లీకులు గ్రీకులు ఏంటి అంటే మేము ఎంక్వైరీ కమిటీ చేసినామంటారు. ఎవరు అమ్మాయి? 3 ఐపీఎస్ ఆఫీసర్స్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కమిటీ చేసినామని అంటున్నారు. కమిటీ వేసిన రాయలేదా? క్లారిటీ లేదు. ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ను పరిగణలోకి తీసుకున్నారో
దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా ఎగ్జామిన్ చేసినారా? ఆధారాలు లేవు. ఆ రిపోర్ట్ని ఏమైనా సబ్మిట్ చేసినారా? ఆధారాలు లేవు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేం. మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే? అంతర్జాతీయ స్థలిపైన ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం, అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో నన్ను వ్యభిచారిగా చూసినారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంటా ఇదేమన్నా? ఇస్ దిస్ నాట్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఆన్ ది గవర్నమెంట్? ఇవాళ అందుకని చెప్పనే మేము ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేయదలుచుకున్నాం. ఎందుకంటే వీళ్ళని వదిలిపెట్టదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రతిదాన్ని కూడా ఏదో మాట్లాడతాడు, ఆయన ప్రభుత్వం ఏదో మాట్లాడుతుంది, దాటవేత ధోరణికి పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. మేము ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేస్తూ ఉన్నాము. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంక్వైరీ కమిటీ ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, దాని ఆర్డర్ ఏంది చెప్పాలా, దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏందో చెప్పాలా, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందా చెప్పాలా, సీసీటీవీ ఫుటేజ్ను మీరు ఏం పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, మొత్తానికి అన్ని రకాలైనటువంటి ఒక వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక ఆర్టీఐ అప్లికేషన్ను మేము ప్రభుత్వానికి దాఖలు చేస్తూ ఉన్నాము. ఇది సాధికారికంగా దీన్ని పంపిస్తాము. తప్పనిసరిగా ఈ సమాచారాన్ని ప్రజల దృష్టిలోకి పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాను. చివరికి ఒక ముఖ్యమైన ఒక విషయం, ఈ మధ్య సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి ఒకళ్ళిద్దరు పేర్లు వస్తూ ఉన్నాయి, వీళ్ళు ఏదో పక్కనున్నారు అని చెప్పని. అది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తులు అని చెప్పని అది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. బాగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారికి నిరంతరం దగ్గర ఉండేటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి. చర్యలే, అది నిజమా అబద్ధమా? నిజంగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన దగ్గరున్న వాళ్ళే ఆ రకమైన దాష్టికానికి పాల్పడ్డరా? లేదు మీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల పేరు మీద ఎవరైనా కావాలని చెప్పని బదనాం చేస్తున్నారా? ఈ బయటికి రావాలి కదా, దొంగలు దొరకాలి కదా, వాళ్ళని శిక్షించాలి కదా. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇది మీ ప్రైవేట్ తెలంగాణ మీ ప్రైవేట్ ఎస్టేటు కాదు, ఆ ఈవెంట్ మీ ఫ్యామిలీ ఈవెంట్ కాదు, ఇది ప్రజల ఈవెంటు, ప్రజల సొమ్ముతో నిర్వహించిన ఈవెంట్ కాబట్టి దీనికి జవాబుదారీగా ఉండాలా. విదౌట్ అకౌంటబిలిటీ ఇర్రెస్పాన్సిబుల్గా నేను తప్పించకపోతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకోవడానికి సిద్ధంగా లేదు. ఇది మహిళలకు సంబంధించిన అంశం. మహిళల యొక్క ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లాంటి మహిళలు లీడ్ చేస్తున్నటువంటి ఒక పార్టీ అండి ఇది మీది. వాళ్ళకు కూడా అవమానం ఇది. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు సోనియా గాంధీజీ, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ప్రియాంక గాంధీజీ, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీనాక్షి నటరాజన్ జీ. 3 మహిళలు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పార్టీ, ఆ పార్టీలో ఇంత చిల్లరగా మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరును ఇంతవరకు మాట్లాడుతారు. మన తల్లో చెల్లో ఎవరన్నా విదేశాలకు చదువుకోవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీయో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థల వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే ఎంత కడుపుల బాధ అవుతుంది చెప్పండి. ఆ మిల్లా మేఘీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఆ అమ్మాయి ఎంత బాధపడుతున్నది. మానవత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరించాలని చెప్పని, జవాబుదారితో వ్యవహరించాలని చెప్పని, ఎవరు ఈ దొంగలు, ఎవరు ఈ రకంగా అక్రమంగా వ్యవహరించినారు, అనైతికంగా వ్యవహరించినారు, తప్పుడు వ్యవహారం చేసినారు, వాళ్ళను పట్టాలా, శిక్షించాలా అని చెప్పని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక చిన్న మాట మిత్రులారా, మీడియా మిత్రులారా, మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు ఇథనాల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ